సన్నాలకు బోనస్ ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ సర్కార్ మరో కొత్త కుట్రకు తెరలేపింది. సన్న రకం ధాన్యం విత్తన కొనుగోలు రిజిస్ట్రేషన్ చేయిస్తేనే బోనస్ ఇస్తామంటూ మెలికపెట్టింది. అది కూడా 7 రకాల విత్తనాలకే వర్తిస్తున్నట్టు షరతు పెట్టింది. ఈ ఏడాది నుంచి అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. కాంగ్రెస్ సర్కార్ సన్నాల బోనస్ ఎగవేతకు మరో మెలికపెట్టింది. రైతులు సన్నరకం ధాన్యం పండిస్తేనే సరిపోదట. ఆ రైతులు సన్నరకం విత్తనాలు కొనుగోలు చేసినట్లుగా రుజువు చూపించాలని షరతు పెట్టింది. సన్న రకాల విత్తనాలు కొనుగోలు చేసినట్టు డీలర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే సన్నాలకు బోనస్ చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నది. వానాకాలం పంటలకు సంబంధించి ఈ ఏడాది నుంచి 7 రకాల సన్నాలకే 500 రూపాయల బోనస్ చెల్లించాలని మంత్రివర్గం తీర్మానించింది. వాస్తవానికి కాంగ్రెస్ సర్కారు 37 రకాల సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని 2024లో నిర్ణయించింది. క్రమంగా సన్నధాన్యం ఉత్పత్తి పెరగడం, ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతుండటంతో తర్వాత కోత పెట్టాలని భావించినట్లు తెలిసింది. దీంతో సూపర్ ఫైన్ వెరైటీలను మాత్రమే సన్నాలుగా గుర్తించింది. ఈ రకాలకు బహిరంగ మార్కెట్లోనే భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో ఆ ధాన్యం సర్కారు కొనుగోలు కేంద్రాలకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వంపై కొనుగోలు బాధ్యత తప్పుతుందని, ఆర్థిక భారం కూడా తప్పించుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ సర్కారు ఎత్తుగడ వేసినట్లు తెలిసింది. అందుకే 37 రకాల జాబితా నుంచి 30 రకాలని తొలగించి 7 రకాలకు మాత్రమే బోనస్ హామీని అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. బోనస్ గురించి పూటకో మాట చెబుతున్న ప్రభుత్వం క్రమంగా పథకాన్ని ఎత్తేసే కుట్రలకు పాల్పడుతుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బోనస్ హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. యాసంగిలో 81.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కేంద్ర ప్రభుత్వం 63.62 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగులు ధాన్యానికి కూడా క్వింటాల్కు 2,389 బేసిక్ ధర నిర్ణయించి ఈ వేలం ద్వారా ధాన్యం అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది.